నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఫెర్టిలైజర్స్ అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో చూస్తాం. ఈ ఫెర్టిలైజర్స్ అనేటువంటి అంశంలో రైతులు అనేవారు వివిధ సంవత్సరాల్లో 23, 24 కావచ్చు, 24లో కావచ్చు, 25, 24, 25 కావచ్చు, ఇలా ఈ సంవత్సరాల్లో ఎన్ని టన్నుల రసాయన ఎరువులు అనేవి వ్యవసాయం పంటలు పండించడం కోసం ఉపయోగించారు. వాటిలో ఈ న్యూట్రియంట్స్ మనకి ఫాస్ఫేటు, అదేవిధంగా పొటాసు, అదేవిధంగా కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవి ఏ మోతాదులో ఉన్నాయి అనేటువంటి అంశాలు చూస్తాం. అలాగే వాటికి ప్రభుత్వం అనేది ఎంతెంత సబ్సిడీలు అనేవి ఏ రూపాల్లో అందించింది అనేటువంటి అంశాలు ఈ వీడియోలో చూడడం అనేది జరుగుతుంది. మనకి రైతులు అనేవారు 23, 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 36.28 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు అనేది ఈ న్యూట్రియంట్స్గా, పోషకాలుగా, పంటలు పండించే పోషకాలుగా ఉపయోగించారు. అయితే ఇందులో న్యూట్రియంట్ అనేది టోటల్ ఇది కంటెంట్ ఏమో ఇంత అయితే అందులో న్యూట్రియంట్ 17.22 లక్షల మెట్రిక్ టన్నులు అనేది ఉంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి 2024కి వచ్చేటప్పటికైతే 2024 ఏప్రిల్ 1 నుండి జూన్ 21 మధ్యకాలం నాటికి రైతులు ఎంత ఎరువులను ఉపయోగించారు అనేది కానీ చూస్తే 2.15 లక్షల మెట్రిక్ టన్నులు అనేది ఎరువులను ఉపయోగించారు. ఆ తర్వాత నెక్స్ట్ అంశం ఏంటంటే మనకి న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ పాలసీ. న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ పాలసీ, NBS అంటాం, న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ పాలసీ. ఈ న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ పాలసీని 2010 ఏప్రిల్ 1ని దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. 2010 ఏప్రిల్ 1న దీన్ని తీసుకొచ్చారు. సో దీని కింద ఏం చేస్తారంటే రైతులకి సబ్సిడీలో అంటే ఎరువుల్ని రైతులు ఉపయోగించేటటువంటి ఎరువులు, రసాయన ఎరువులకి కొంత సబ్సిడీ అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే వాటిని యాన్యువల్ బేసిస్గా, సంవత్సరం బేసిస్గా ఆ వాడినటువంటి ఈ రసాయన ఎరువుల్లో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్, సల్ఫర్ ఇటువంటి వాటిని ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయో చూసి వాటికి కేజీల చొప్పున రైతులకి సబ్సిడీ అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. అలా మనకి ఒక ఫిక్స్డ్ రేటు ప్రకారం మన కేజీ బేసిస్ ప్రకారం కేజీకి ఇంత అని ఒక్కో దానికి ఒక్కో రకమైనటువంటి సబ్సిడీ అనేది ప్రభుత్వం నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్, అదేవిధంగా సల్ఫర్ మొదలగు వాటికి ఒక ఫిక్స్డ్ సబ్సిడీ అనేది ప్రభుత్వం అనేది అందిస్తుంది. అలా చూస్తే ప్రభుత్వం అనేది సబ్సిడీలు అనేది కేజీకి ఎంతెంత సబ్సిడీ ఏ సంవత్సరాల్లో ఇచ్చింది అనేది కానీ మనం చూస్తే, మనం నైట్రోజన్ కానీ చూసుకున్నట్టుగైతే ఖరీఫ్ 2023 కాలంలో ప్రభుత్వం కేజీకి నైట్రస్ లేదా నైట్రోజన్కి 76.49 రూపాయలు అనేది సబ్సిడీగా ఇచ్చింది. అలాగే 23-24లో అయితే 47.02 రూపాయలు అనేది సబ్సిడీగా ఇచ్చింది. అదే ఫాస్ఫేట్ కానీ చూసుకున్నట్టుగైతే 41.03 రూపాయలు ఖరీఫ్ కాలంలో ఇచ్చింది. రబీ కాలంలో అయితే 20.82 రూపాయలు అనేది రబీ కాలంలో ఇచ్చింది. పొటాస్కేమో 15.91 రూపాయలు అనేది ఖరీఫ్ కాలంలో 2023 ఖరీఫ్ కాలంలో సబ్సిడీ ఇస్తే రబీ కాలంలో 2.38 రూపాయలు అనేది సబ్సిడీ ఇచ్చింది. అదేవిధంగా సల్ఫర్కేమో 2.8 రూపాయలు అనేది ఖరీఫ్ కాలంలో ఇస్తే 1.89 రూపాయల సబ్సిడీ అనేది రబీ కాలంలో ఇచ్చింది. ఇప్పుడు ఇదంతా మనం చూసుకున్నట్టుగైతే ప్రభుత్వం అనేది అత్యధికంగా సబ్సిడీ దేనికి ఇస్తుంది? నైట్రస్ ఉండేటటువంటి ఎరువులకి సబ్సిడీ ఇస్తుంది. ఆ తర్వాత ఫాస్ఫేట్ ఉండేటటువంటి వాటికి ఇస్తుంది. అలాగే DAP ఇటువంటి వాటికి కూడా ప్రభుత్వం అనేది స్పెషల్గా సబ్సిడీలు అనేది ఇస్తుంది. ఇలా మనకి ఈ టేబుల్లో వివిధ సంవత్సరాల్లో ఎంతెంత ఇచ్చారనేది ఇచ్చారు. అలాగే ప్రభుత్వం అనేది రైతు భరోసా కేంద్రాల ద్వారా 2023-24 సంవత్సరానికి 4,34,032 మెట్రిక్ టన్నులు అనేది
ఫెర్టిలైజర్స్ని సప్లై చేయడం అనేది జరిగింది. రైతులు అనేవారు వివిధ సంవత్సరాల్లో ఏ సంవత్సరాల్లో ఎంతెంత రసాయన ఎరువుల్ని పంటలు పండించడానికి ఉపయోగించారు అనేది కానీ మనం చూస్తే, రైతులు వివిధ సందర్భాల్లో మనం 2014-15లో చూస్తే రైతులు అనేవారు 37.253 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువుల్ని పంటలు పండించడానికి ఉపయోగించారు. అలాగే 2023-24 సంవత్సరంలో అయితే 36.275 లక్షల మెట్రిక్ టన్నులు పంటలు పండించడానికి ఉపయోగించారు. అలాగే 22-23లో అయితే 37.186 లక్షల మెట్రిక్ టన్నులు అనేది ఉపయోగించారు. అలాగే 21-22లో అయితే 36.354 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు ఈ పంటలు పండించడానికి రసాయన ఎరువులు ఉపయోగించారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే 22-23 ఈ దీంట్లో అయితే మనకి రసాయన ఎరువుల వాడకం అనేది తగ్గింది. సో ఈ రసాయన ఎరువుల వాడకం తగ్గడానికి ద్వాదం చేసినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అవి చూద్దాం. ప్రస్తుతం ఈ వీడియోలో నెక్స్ట్ది పెస్టిసైడ్స్ అనేవి, పురుగు మందులు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.